హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రండి, మీ దేవో దిక్కుని తీసుకెళ్తాను, చూపిస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అందరూ వెళ్తున్నారు. ఇదేం కొత్త ఏం కాదు. ఏంటి ఎక్కడికి వస్తున్నాం అనేది చూపిస్తాను. చూడండి, ఈ పచ్చని వాతావరణం, మంచి లొకేషన్లో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట నేను చూపించే ప్లేస్. ఓ మంకీ చూడండి, బుడ్డ మంకీ భలే ఆడేస్తూ ఉంది. ఇదిగోండి, ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. గుర్తుపెట్టారు కదా? అదేనండి, అందరికీ ఇష్టమైన ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. గుర్తుపెట్టారా? ఇది ఏ ఊరు? చాలామంది వస్తున్నారు కదా, గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు? ఇదిగోండి, లోపల గర్భగుడిలో గోమాత అక్కడ అమ్ముతున్నారు. దానికి సంబంధించిన దానా ఒక తవుడు లాంటిది పెట్టారు. గడ్డి కూడా అమ్ముతున్నారు. 40 రూపాయలు తీసుకున్నారు. కొద్దిగా వచ్చింది, అది అందరం కలిపి పెట్టేసామన్నమాట ఆ గోమాత దగ్గర. నవగ్రహ దోషాలు ఉండేవాళ్ళు కూడా మనం గోవుకి ఏదో రూపైన నక్షత్రాలకు సంబంధించిన కందులు కానీ మినువులు కానీ అలా కూడా నానబెట్టి పెడితే చాలా మంచిదని చెప్తారు. లేదంటే మనకు తోచింది ఏదైనా పట్టినా కూడా చాలా మంచిదండి. ప్రతి గుడిలోనూ ఈ మధ్యకాలంలో ప్రతి దిక్కున ఉంటుంది ఈ గోవు అనేది. ఇది మనకి గర్భగుడిలోనే ఉంటుంది. మా అమ్మగారు 7 వారాలు వచ్చారండి. 7 వారాలు చెప్పులు వేసుకొని దండం పెట్టుకున్నారు. అచ్చిన టికెట్ లేట్ అయిందండి బాబు. సమ్మర్లో మొత్తం చెప్పులు వేసుకోకుండానే తిరిగారనమాట. తర్వాత మనకి అర్చన స్టార్ట్ అయింది. చాలా బాగా చేశారు. మనం పట్టుకెళ్ళే ప్రతి పువ్వులు కూడా అర్చనలో వాడారండి. చాలా సంతోషం అనిపించింది. కొన్ని గుళ్ళో పక్కనే వేసేస్తారు పువ్వులు. స్వామికే చందం. ఈ వెంకటేశ్వర గుడిలో మాత్రం చాలా బాగా చేశారు. ఓపెన్ ప్లేస్లో చేశారండి. ట్రిప్కి 200 మంది పైనే ఉన్నారు గుడిలో. అందరూ కూడా అక్కడ మనకు స్వయం పాకం ఇస్తారు కదా, అవి పంతులు గారికి అప్పచెప్పారు. గుర్తుపెట్టారా? ఇప్పుడు అర్థమైపోయి ఉంటుందిలేండి. అదేనండి, శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఇక్కడ చూసారా? ఈ ఇటుకలు చూసినా అర్థమైపోతుంది. ఈ ఇటుకలు ఇంతకు ముందు లేవు, కానీ ఇప్పుడు కొత్తగా పెట్టారు. 3 ఇయర్స్ నుంచి అలా. ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఇక్కడ పూజ చేసుకొని ఆ 7 ఇటుకలతో పూజ చేస్తున్నారు. 200 అంటండి. ఆ ఇటుకలు మనం ఇల్లు కట్టుకుంటామంటే కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో వాడుకోవాలని చెప్పారు. ఇక్కడ దీపారాధన కూడా బయట బయట చేస్తున్నారు. 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేటప్పుడు అలా ఏమీ ఉండేది కాదు. మేము గర్భగుడిలోనే ప్రదక్షిణాలు కూడా చేసేవాళ్ళమండి. ఇప్పుడు జనం ఎక్కువైన తర్వాత బయట పెట్టేశారనమాట. చాలా చాలా బాగా వస్తున్నారు ఈ టెంపుల్కి. 99% అందరూ ఈ టెంపుల్కి వస్తున్నారు. రాలేని వాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ 7 వారాల లోపే వాళ్ళు అనుకున్న కోరిక ప్రతిదీ నెరవేరుతుందని అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు ఈ టెంపుల్కి. మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ శనివారాన ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ కూడా రాశారు. మహాలక్ష్మిని వక్షస్థలం మీద పెట్టుకున్నది శనివారం అని, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది శనివారం అని, ప్రతిదీ శనివారం జరిగిందని పెద్ద బోర్డు పెట్టారండి. ఈ బోర్డు అయితే నేను సరిగ్గా తీయలేదండి. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు నీట్గా తీయండి, చూడండి, మీరు తెలుస్తుంది చదివితే. మీరు ఈ కంపల్సరీ గుడికి వెళ్ళండి. మీరు అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్తారు. వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.